హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 2 పవర్డ్ బై KLF నిర్మల్ క్లియర్ కొబ్బరి నూనె, సెల్ పాయింట్ మరియు అమృతాంజన్ పెయిన్ బామ్ నౌ విత్ ఎక్స్ట్రా పవర్ అండ్ ఫ్రాగ్రెన్స్ పార్ట్నర్ లియా. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా ఈ సీజన్ 2 లో ఇవాళ రాబోతున్న ఈ వ్యక్తి అద్భుతంగా డైలాగులు పలికే ఒక ఆయన. ఈయనకి ఫాదర్, బట్ ఈయన అంతకంటే డబుల్ ఎనర్జీతో యాక్టింగ్లు స్టార్ట్ చేసి లవ్లీగా ఒక హీరోగా మనకి పరిచయం అయ్యి గాలిపటంలా పైకి దూసుకెళ్తూ ఇప్పుడు గరం గరం మీద ఉన్నాడు ఓ సూపర్ సక్సెస్ అందుకోవడానికి. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఆది. ఓకే, సో ఆది గారు స్వాగతం సుస్వాగతం. మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 2 కి. థ్యాంక్ యూ. అండ్ సారీ ఆది గారు అనేసాను నేను. ఆది అంటే చాలు. డిట్టు గారు అని పిలుస్తాను. దిత్తు. సో ఈ ఎలా తెలుసు? అదే కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అంటే చాలా మందికి తెలియదు నా ఈ పేరు. అవునా? సో చాలా మందికి తెలియని విషయాలే మా షోలో వస్తాయి అన్నమాట. నాను కాదలిక్కరా. ఎవరికైనా చెప్పారా? ఎవరికి చెప్పలేదండి బాబు. కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలే. అగ్ని అగ్ని. అది చాలా మంచి అమ్మాయి అబ్బాయి. సేమ్ బట్ డిఫరెంట్. No difference, same. You want? Maggi masa. ఈ కార్యక్రమం చివరిలో మేము అడిగే ప్రశ్నకి సరైన సమాధానం చెప్పండి. విజేతకి అభిమాన సెలబ్రిటీ హ్యాండ్ ప్రింట్ ని బహుకరించబడుతుంది. సో దిత్తు, మీరు చెన్నై నుంచి మీ స్కూలింగ్ కానీ అసలు అన్ని స్టార్ట్ అయింది చెన్నై నుంచి. ఎన్నాళ్ళు ఉన్నారు చెన్నైలో? మోర్ దెన్ 20 years. మోర్ దెన్ 20 years ఉన్నారు మీరు చెన్నై. బ్రాటప్ అంతా చెన్నై. బ్రాటప్ అంతా చెన్నై. సో తమిళ్ தெரியும்? நல்லா தெரியும், நல்லா பேசுவேன். సో చెన్నై எல்லாருமே பாக்குறீங்க, సో எல்லாருக்குமே హాయ్. ఆయన హాయ్ అన్నారనే విషయం ఒకటే నాకు అర్థమైంది. నాకు వచ్చింది తమిళ్లో. నాకు తోడా మాలూమ్. మీకు తమిళ్ రాదు? தெரியும் కొంచెం தெரியும். ఓకే. నాను కాదలికిరే. అలాంటివి తెలుసు సార్. అంటే స్కూల్లో తమిళ అమ్మాయిలు ఉండేవాళ్ళు, వాళ్ళకి రోజు హాయ్ చెప్పడానికి అదే చెప్పేవాడిని. 2-3 రోజుల తర్వాత వాళ్ళు 2 కొట్టాక చెప్పారు అది కాదు నాన్న, దాని అర్థం ఐ లవ్ యూ అని. సో ఇలా కొన్ని ముక్కలు అనమాట. సో చైల్డ్హుడ్ గురించి మాట్లాడుతున్నాం మనం. అండ్ డాడ్ ప్రస్తావన వచ్చింది ఇప్పుడు మనకి. సాయి కుమార్ గారు. అండ్ ఆయన పేరు చెప్తేనే ఆ వాయిస్ తోనే అంతా ఉంటుంది. సో అదే వాయిస్ ఇంట్లో కూడా వస్తుందా మీకు? అంత భయం మీ నాన్నగారు అంటే? యాక్చువల్లీ ఒక విధంగా చెప్పాలంటే డాడీ బయట ఉండే సినిమాలో కనిపించే ఇమేజ్ కి ఆయన ఇంట్లో ఉండే ఇమేజ్ కి చాలా డిఫరెంట్. ఇద్దరు బాబాయిలు. డాడీ ప్రపంచంలో ఎక్కడున్నా అంటే ఇన్స్టెంట్ గా వినబడిపోద్ది వాయిస్. ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి వాళ్ళు హలో అంటే నాకు ఎక్కడి నుంచి అయినా సరే వచ్చారు సప్పన అర్థమైపోయింది అనే ఫీలింగ్ ఉంటుంది. అంత ముగ్గురు వాయిస్ అంతే. మా తాతగారిది ఇంకా బేస్. ఐ నో డాడ్ సీరియస్ అంటే సినిమాల్లో మనకి సీరియస్ కనిపిస్తారు. ఇంట్లో సరే ఫాదర్ అంటే భయం ఉంటుంది అందరికి. నాకు చాలా భయం. ఏ మీకే ఎందుకు అంత భయం? భయం అంటే భయం అని కాదు, ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. అది నేను ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. ఐ ఫీల్ హీ డిజర్వ్స్ మోర్ ఇన్ లైఫ్. ఐ థింక్ హీ షుడ్ బి somewhere. Yes, he proved it as a great father. Now you gonna prove it as a great son. All the best and good luck. Thank you. సో ఇంట్లో గురించి విషయాలు మాట్లాడదాం. నాన్న అంటే అందరికి భయం ఉంటుంది. ఫ్యామిలీ దగ్గరికి వచ్చాం. సో చిన్నప్పుడు అందరికీ ఉంటుంది కాబట్టి చిన్నతనంలోకి వెళ్తే సో అందుకే మా దగ్గర మీ చైల్డ్హుడ్ పిక్చర్స్ ఉన్నాయి. yes, wow, here we go. Oh, తాతగారు. At what age ఇది? I think not even 1 year. Not even months, I think. Not even 1 year. గ్యారంటీ అమ్మాయి బొమ్మాయి ఉంటుంది.
అప్పుడు నాకు రింగుల్ జిత్తులు ఉండేది బాగా. సో ఇంకా తబలా కూడా వాయించేవాడిని. మా బాబాయ్ ఇంట్లో వాయించేవాళ్ళు తబలా. సో నేను కూడా తబలా పట్టుకుని డమ్ 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 వాయించేవాడిని. చిన్న నేర్చుకోలేదు, జస్ట్ అలాగా ఇన్స్పిరేషన్ అనమాట. దట్స్ మై సిస్టర్ జ్యోతి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. అయితే టామ్ అండ్ జెర్రీ లా ఉంటుంది. బాగా ఇంట్లో బాగా గొడవలు. ఆట పట్టిస్తారా? బాగా ఇరిటేట్ చేస్తారా? బాగా కొట్టుకునే వాళ్ళం బేసిక్ గా. బాండింగ్ ఎలా ఉంటుందంటే సరదాకైనా సరే పిల్లోతో ఫైట్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఆ పిల్లో ఫైట్ నాన్నకి తెలిస్తే పనిష్మెంట్ కూడా బాగుంటుంది. Those days are the best. Wow, my cousins. Yes. కింద మా చెల్లి, దట్ ఈస్ సన్నీ, దీపు. మా అత్త వాళ్ళ ఇద్దరు కొడుకులు అనమాట. డాడీ వాళ్ళ సన్నీ, మై సిస్టర్, నేను. వండర్ఫుల్ మెమరీస్ యార్. బట్ యూనో ఆ బాండింగ్ ఎంత బాగుంటుంది అంటే వాళ్ళు మన గురించి మాట్లాడినా, మనం వాళ్ళ గురించి యూనో పాత విషయాలన్నీ తలుచుకున్నా మన ఉంటుంది. బట్ మీ స్కూల్కి వెళ్ళే విషయాలు మీ గురించి ఒక వ్యక్తి ఏదో చెప్దాం అనుకుంటున్నారు. సో లెట్స్ సీ. ఓకే, హియర్ వి గో. జో. హాయ్ ఆది. హాయ్. సర్ప్రైజ్. వావ్. ఆది గురించి చెప్పాలంటే హీస్ అ వెరీ నైస్ స్వీట్ గాయ్. దో different places lo uన్నా we share a very special bond like any brother and sister. ఇంకా చెప్పాలంటే చిన్నప్పుడే అల్లరి గురించి అవి చెప్పాలంటే స్కూల్కి వెళ్ళాలంటే మా ఇంట్లో ఒక పెద్ద యుద్ధం జరిగేది. అసలు స్కూల్ అంటే తనకి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆల్వేస్ హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గేమ్స్, స్పోర్ట్స్, వీడియో గేమ్స్ అండ్ స్టఫ్ లైక్ దాట్. అండ్ సో రోజు పొద్దున్న మా ఇంట్లో ఒక పెద్ద యుద్ధం పైన అమ్మ వెళ్ళి వాడిని పద అని లిటరల్గా లాక్కొని వచ్చి ఆటోలో కూర్చోబెట్టారు స్కూల్కి వెళ్ళి పంపించడానికి. దానివల్ల నేను లేట్ అయిపోయేదాన్ని. అండ్ హోంవర్క్ చేసేవాడు కాదు. వాడు హోంవర్క్ అంతా తెచ్చి నాకు ఇచ్చేవాడు. వాడు ఇది చేయని నేను రాసి పెట్టేదాన్ని, లేకపోతే పొద్దున్న అమ్మ రాసి పంపించేది స్కూల్. తర్వాత స్కూల్కి వెళ్ళాలని ఆటో ఎక్కే ముందు అమ్మకి చెప్తే, తర్వాత స్కూల్లో ఎక్కువ మేద్దం చాలా గొడవ పడ్డేవాళ్ళం. ఒకసారి అయితే ఇద్దరం పిల్లోస్ తీసుకొని ఇద్దరం కొట్టుకొని దానికి మా నాన్న వచ్చి సాయంత్రం వచ్చి చూసి ఏంటిది అని చెప్పి ఇద్దరిని గోడ కుర్చీ వేయించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా కూర్చొని గోడ కుర్చీలో కూర్చున్నాం. అండ్ తర్వాత కాలేజ్ డేస్లో ఏమో చాలా ఫంకీగా లాంగ్ హెయిర్ అండ్ బైక్స్ అండ్ ఆల్ దాట్. సో అప్పుడేమో రితిక్ రోషన్ క్రేజ్ ఎక్కువ ఉండేది. సో ఫ్రేమ్లెస్ స్పెక్స్ పెట్టుకొని బైక్ లాంగ్ హెయిర్ అంతా పెట్టుకొని చాలా ఎమోషనల్, సెన్సిటివ్, డెలికేట్. అది చిన్న విషయం కూడా బయటకు చూపించుకోడు, కానీ తర్వాత ఆలోచించి తర్వాత ఎక్కువ థింకింగ్ ఎక్కువ. అండ్ అదేమో తర్వాత నా కూతురు పుట్టాక కూడా చాలా అనమాట. ఇంకా ఎంత అంటే మాయా అని పిలిస్తే ఇంకా అంతే కరిగిపోతాడు. సో ఆల్ ది బెస్ట్ ఆది. థ్యాంక్ యూ. సర్ప్రైజ్ స్వీట్ థింగ్. సో అక్కడి నుంచి ఆవిడ చెప్తున్న దాంట్లో నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ బైక్లు, లాంగ్ హెయిర్, ఫ్రేమ్లెస్ కళ్ళజోళ్ళు, ఆ ఫేస్ గురించి ఒకసారి మాట్లాడదాం. అంటే స్కూల్లో అయిపోయిన తర్వాత కాలేజ్కి వచ్చిన తర్వాత కహోనా ప్యార్ హై. సో ఇది ఎవరికి తెలియదు విషయం. చాలా అప్పుడు రితిక్ రోషన్ అంటే అందరికి ఇన్స్పిరేషన్. సో మోస్ట్ టాక్డ్ అబౌట్ టాపిక్ రితిక్ అప్పుడు. సో అంటే అప్పుడు ఇంకా మరీ కాలేజ్ కూడా కాదు. ఐ వాజ్ లైక్ 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో అప్పుడు ఫేమ్లెస్ పెట్స్ అనేది చాలా ఫేమస్. సో అమ్మాయిలందరూ ఇప్పుడు దానికి క్రేజ్ అని చెప్పి ఆ ఫేమ్లెస్ పెట్స్ పెట్టుకొని లాంగ్ హెయిర్ ఒకటి పంచేసి సో కొంచెం జిమ్కి వెళ్ళేలాగా పంప్ అయ్యారు. అలా లైట్ గా పంప్ చేసి సో ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు అనమాట. ఆ టైంలో ఏం స్టోరీస్ ఏం జరగలేదు హృతిక్ రోషన్ ఫేజ్ లో? అవును, మరి హృతిక్ రోషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ స్టెప్ ఏమైనా గుర్తుందా? సరే ఒకసారి ట్రై చేద్దాం రండి. కమాన్. जीना फिर तो है जाना, तोहफा क्या लेके जाइए दिल्ली ये बताना. एक पल का जीना फिर तो है जाना, तोहफा क्या लेके जाइए दिल्ली ये बताना. खाली हाथ आए थे हम खाली हाथ जाएंगे, बस प्यार के दो मीठे बोल झिलमिलाएंगे. तो हंस क्योंकि दुनिया को है हंसाना, है मेरे दिल तू गाए जा, ए आए
సో సూపర్ మెమరీస్ అవన్నీ అవునా ప్యారే ఇదేంటి సో అప్పటి మూవీస్ గురించి మాట్లాడుతున్నాం అండ్ నాకు తెలిసి అప్పట్లో నేను ఎప్పటికీ కూడా థింక్ యువర్ గుడ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఆయన మూవీస్ ఆయన డైలాగులు కూడా బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు అని తెలిసింది. అవును, ఆ మెయిన్ గా ఇందిరా సినిమా చూసేసి ఇంటికి వచ్చేసి వీరశంకర్ రెడ్డి ఇంటింటడరాడ మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చిన్నప్పుడు ఐ వాంట్ టు టెల్ దిస్ షేర్ దిస్ థింగ్. గ్యాంగ్ లీడర్ సినిమా స్కూల్కి ఆ ఫస్ట్ సాంగ్ ఉంటుంది, GANG సాంగ్. ఆ సాంగ్ చూడకుండా ఎల్కేజీ ఇంకప్పుడు నేను. సో గ్యాంగ్ లీడర్లో ఫస్ట్ సాంగ్ అది చూసి రోజు వెళ్ళకపోతే నేను వెళ్ళేవాడిని కదా స్కూల్కి గోల చేసేవాడిని, ఆ సాంగ్ చూడాలని. ఇంకా మా మమ్మీ ఏం చేసిందంటే గ్యాంగ్ లీడర్ ఎన్నిసార్లు చూసానో తెలియదు. ఇంకా ఈ రోజు ఇంకా ఆబ్వియస్లీ పెట్టేసి నాకు ఫుడ్ పెట్టి అంటే బ్రేక్ఫాస్ట్ పెట్టి ఆ సాంగ్ చూసిన తర్వాత పంపించేవాడు. అప్పుడు నాకు ఇన్స్పిరేషన్ డైలాగ్ చిన్నప్పుడే చేయి చూసా రఫ్గా ఉందా, రఫ్ ఆడిస్తాను. ఆయన సినిమాలు అంటే అంత అలా చూసేవాడిని, పిచ్చి పిచ్చిగా చూసేవాడిని. సో మెనీ ఫిల్మ్స్. సో ఈజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఎస్ అండ్ గ్యాంగ్ లీడర్ దగ్గర స్టార్ట్ చేసి తెలిసి టగూర్లో అనుకుంటా కదా, కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి. ఆ సాంగే నా ఫస్ట్ టైం నేను స్టేజ్లో డాన్స్ చేశాను. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ చిరంజీవి గారు వాస్ దేర్ ఇన్ ద స్టేజ్. ఆ వెన్యూలో ఉన్నారు. ఆయన ముందు ఆయన సాంగ్ ని పెర్ఫార్మ్ చేయడం అనేది ఒక మ్యాజిక్. ఇప్పుడు ఎవరి వీడియో చూసి అయితే టిఫిన్ తిని ఆయన ముందే నేను ఫస్ట్ టైం డాన్స్ చేశాను. ఐ వాజ్ లైక్ అంటే ఆయనే సూపర్ గా డాన్స్ చేశాడు. సాయి చాలా మంచి డాన్సర్, దాన్ని తప్పకుండా హీరోగా ఇంట్రడ్యూస్ చేయని చెప్పి హీ ఎంకరేజ్ మీ. అండ్ దేర్ వి గో, ఇక్కడ ఉన్నాం. వెరీ గుడ్, సూపర్. సో అక్కడి నుంచి నాకు తెలిసి ఆ ఎంకరేజ్మెంట్ తోనే ఇట్ ఆల్ స్టార్టెడ్, ద జర్నీ ఆల్ స్టార్టెడ్ అండ్ ఇట్ హస్ రీచ్ టిల్ ప్రేమ కావాలి. సో ఆయన ఫస్ట్ టైం నా ఫస్ట్ సినిమాకి క్లాప్ ఆయన క్లాప్ కొట్టారు. అండ్ ఐఎమ్ ఫార్చునేట్ దట్ బాలకృష్ణ గారు కెమెరా స్విచ్ ఆన్ చేస్తే నాగార్జున గారు ఫస్ట్ షాట్ డైరెక్షన్. హియర్ వి గో, వాట్ ఎ గ్రేట్ స్టార్ట్. అందుకే దట్ సక్సెస్ఫుల్ జర్నీ అండ్ వి విష్ ఈ జర్నీ ఇంక ఇలాగే గరంగా వెళ్తూ ఉండాలని కోరుకుంటున్నాం మేము. అండ్ సో గరం అనే టాపిక్ వచ్చింది. సో ఐ థింక్ దట్స్ ద లేటెస్ట్ మూవీ కమింగ్ అప్, అందరి ముందుకి వస్తున్న సినిమా. సో ఆ టాపిక్ కూడా బాగా గరంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఒక డైలాగ్ కింగ్ అనే కాంపిటీషన్ జరుపుతున్నాం మేము ఇక్కడ. ఓకే రైట్. ఓకే. ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ మీద నేను ఒక డైలాగ్ చూపిస్తాను. ఓకే. అది స్ట్రైట్ యాజ్ ఇట్ ఈస్ డైలాగ్ ఎలా ఉంటుందో అలా ఉండదు, వర్డ్స్ తారుమారై ఉంటాయి. అంటే తెలుగులో ఉంటాయా? తెలుగులో ఉంటాయి. అవునా? కొంచెం పర్లేదు, హింట్లు ఇస్తాను నేను ఉన్న చదివేస్తాను. ఓకే, డన్. హియర్ వి గో. కాంటెస్ట్. న్యాయానికి 3 సింహాలు, కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహం పోలీస్. ఏదో టఫ్ క్వశ్చన్ అడిగేస్తారేమో అనుకున్నా. అంటే ఈజీతో స్టార్ట్ చేస్తాను. ఓకే. మీరు ఎప్పుడైనా నాన్నగారు వాయిస్ ట్రై చేశారా? యు ట్రై టు ఇమిటేట్? యా, ఐ ట్రై. ఓకే, ఈ డైలాగ్ ని ఆయన స్టైల్ ఆయనలో ట్రై చేస్తాను. యా. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్. అగ్ని. సూపర్, వండర్ఫుల్, వెరీ వెల్ డన్. ఓకే, ఫస్ట్ మెట్ దాటేసాం. ఓకే, లెట్స్ సీ వాట్స్ నెక్స్ట్. హియర్ వి గో. తేడా సింహం గడ్డం సేమ్, చూడప్పా సిద్ధప్ప. నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎంతేనా? లాస్ట్ పంచ్ మందైతే వెరీ గుడ్, వెల్ డన్, సూపర్ డన్. ఓకే, సెకండ్ డైలాగ్ కూడా దాటేసాం మనం. ఓకే. సో నెక్స్ట్ వన్. అనుకోకు చూడు, ఇంకోవైపు ఒకవైపే చూడు, ఒకవైపే చూడు, ఇంకోవైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడి మసైపోతావు. సూపర్. బాలయ్య బాబు గారి డైలాగ్ అంటేనే ఆ పవర్, ఆ ఇంపాక్ట్. వెరీ వెల్ డన్. చాలా బాగా చెప్తున్నారండి మీరు అసలే. అంటే డైలాగ్ బాగా వచ్చనమాట. లేదు, ఏదో ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ వన్. ఇది మీకు అసలు అడ్డెడ్డే మామూలు కాదు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఫ్లోలో ఎంత బాగున్నారంటే ఈసారి నేను కూడా చెప్పక్కర్లేదు అక్కడ ఏం రాస్తున్నాయో, డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. సో డైలాగ్ కింగ్ మీరే. థ్యాంక్ యూ.
అది ఈ ప్రపంచానికి. థ్యాంక్ యూ. సో ద లేటెస్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది ద గరం టాపిక్ కాబట్టి అతి త్వరలో గరం మూవీ మనందరి ముందుకు రాబోతోంది. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ మచ్ స్పెషల్లీ అటాచ్ టు యూ ఈ మూవీ. అండ్ వాట్ ఈస్ ఆల్ దిస్ అబౌట్ గరం అని నేను మీతో మాట్లాడే ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఇక్కడికి రాబోతున్నారు. అండ్ ఆ స్పెషల్ గెస్ట్ వచ్చిన తర్వాత మొత్తం టాపిక్ గరం గరం అవుతుంది. రైట్, లెట్స్ గో ఫర్ ఇట్. హియర్ వి గో. థ్యాంక్ యూ అదా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా బాగుంది. అండ్ నాకు తెలిసి గరం అనే టాపిక్ చెప్పినందుకే అదా శర్మ గారి హెయిర్ కలర్ కూడా అంత గరం గరం గా ఉంది. ఫుల్ ఆన్ వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఆల్సో. ఓ వెరీ గుడ్, ఆల్ ప్లాన్డ్. సో గరం సినిమాలో ఏం జరిగింది, జనాలు ఏం చూడబోతున్నారు కంటే ముందుగా వీఆర్ టాకింగ్ అబౌట్ ఆది కాబట్టి వీ వాంట్ టు నో లిటిల్ బిట్ అబౌట్ ఆఫ్ స్క్రీన్ ఆది. గరం షూటింగ్ టైంలో వాజ్ హీ గరం ఆర్ వాజ్ హీ కూల్? He's always garam only, no? Look, so garam. बाहर से गरम, अंदर से कूल. ఆహా, వా 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 వా. బయట నుంచి వేడిగా, లోపల నుంచి చల్లగా. Yeah. సమ్మర్ లో ఏసీ రూమ్ టైపు. Yeah. మీ తెలుగు మీద ఆయన ఎప్పుడైనా ప్రాంక్స్ ప్లే చేశారా? No, he doesn't play pranks. Good boy. Very good boy. Very good boy. Very good boy. Oh, this is also scripted, okay. No, I'm really. Like any interview you go, Sorry, you have to tell 3 lines at least about Adi in Telugu. Adi chala good. Good. good is English. Manchi. That's Tamil. Sorry. Tamil ga. I'm sorry. So mixed up. Adi chala manchi ammai abbai. Abbai. No, I was opposite. What? I remember Ammai is girl, Abbai is man. I was thinking of boy. What is the word for boy? Abbai. Like pilla ka what is Pillodu. Pillodu. I was looking Malli for first that. నుంచి వద్దాం. Okay. Adi chala manchi pillodu. Unda. Adi na garamist co-star unda. You say the word for Telugu in co-star, I'll give you an award. What is the word for Telugu? నేను చెప్పింది మీరు చెప్పాలి. Yeah. Okay. Adi చాలా మంచి అబ్బాయి. Abbai is man, no. రెస్పెక్ట్ అబ్బాయి. Acha. పిల్లోడు పడితే బచ్చా. Okay. ఆది చాలా మంచి నటుడు. What is natudu? Natural means actor. Chala manchi natudu. Yes. And chala manchi dancer also. ఆది ముందు కూర్చున్న అబ్బాయి. కూర్చున్న అబ్బాయి, no, I am అమ్మాయి, no. ఆది ముందు కూర్చున్న అబ్బాయి. Okay, ఆది ముందు కూర్చున్న అబ్బాయి. అంటే నాకు ఇష్టం. No ఇష్టం, no. I understand Telugu. నా దగ్గరికి వచ్చినప్పుడు అర్థమవుతుంది అటువంటి. No. ఓకే, కరెక్షన్. Brother like ఇష్టం. Okay. నిన్నేరా? All Indians are my brothers and sisters. They taught in school to me. I also learnt. I learnt in school, so now. Except 100, 200, 300 females. దాంట్లో కవర్. So why not Adi? Because he's co-star, no? అవును కదా. ఎప్పటికైనా నేను సినిమా చేస్తాను, నేను co-star అవుతా, అప్పుడు చూసుకుందాం. Yeah, done. Okay, so third sentence. ఆది ముందు ఉన్న అబ్బాయి. ఉన్న అబ్బాయి means what now? ఆది ముందు ఉన్న అబ్బాయి అసలు బాలేడు. బాగున్నాడు. అస్సలు బాలేదు. మిమ్మల్ని అంతే సార్, ఎంత హీరోల్ని నమ్ముతారు, మమ్మల్ని ఎక్కడ నమ్ముతారు? లేదు, చాలా బాగున్నాడు. ఓకే, చాలా బాగున్నాడు. థ్యాంక్ యూ సార్, అడిగి మరీ చెప్పించుకున్నట్టుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెల్ డన్. సో ఇప్పుడు డాన్స్ ఎలా అయితే నేర్చుకుంటున్నామో ఇలా అవన్నీ ఉన్నాయి కదా. యూనో ఫ్యామిలీలో సాయి కుమార్ గారు, ఆయన డైలాగ్స్ అందరికీ తెలుసు, ఆయన పాటలు అందరికీ తెలుసు, వెరీ ఫేమస్. సో మా అందరికి మోస్ట్ ఫేవరెట్ సాంగ్ సాయి కుమార్ గారిది అంతపురం మూవీ నుంచి అసలేం గుర్తుకు రాదు. సో దట్స్ బ్యూటిఫుల్ సాంగ్. సో ఆ సాంగ్ కి ఒకసారి మీరిద్దరు పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుందా అని నా ఐడియా. యా, ఓకే, వన్ బ్యూటిఫుల్ రొమాంటిక్ నెంబర్. లెట్స్ సీ, స్లో, లెట్స్ గో ఫర్ ఇట్. ఓకే, కమ్ ఆన్. yes.
అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడగా అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నాను నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా అదే సార్ సినిమాల ప్రభావం మా మీద బాగా ఎక్కువ ఉందండి. క్లాసిక్ సాంగ్. వాట్ ఏ క్లాసిక్ సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్. ఓకే, సో గరం టాపిక్ లో రీసెంట్ గా ట్రైలర్ కూడా చూసాము అండ్ అతి త్వరలో మన ముందుకు రాబోతున్న ఈ మూవీ. సో వాట్ కైండ్ ఆఫ్ ఎ మూవీ ఇస్ దిస్? ఎలాంటి సినిమా? వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. బేసిక్లీ ది క్యారెక్టర్ ఇస్ వెరీ ఎంటర్టైనింగ్. నేను ఇంతవరకు చేసిన క్యారెక్టర్స్లో ఇంత ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ నేను చేయలేను ఇంతవరకు. ఓకే, సో ఒక మంచి పాయింట్ అంటే ఒక కొత్త పాయింట్ని కమర్షియల్గా చెప్పాం అని చెప్పొచ్చు. చాలా సింపుల్గా చెప్పాలంటే ఐ డోంట్ వాంట్ టు టెల్ ది హోల్ పాయింట్ బికాస్ అందులో చాలా మంచి సస్పెన్స్ ఉంటుంది సినిమాలో, అది బ్రేక్ అయిపోద్ది. బట్ ఐ థింక్ ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. బేసిక్ ఎసెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఎంటర్టైన్మెంట్ పెట్టుకొని ఒక చిన్న హార్ట్ టచింగ్ పాయింట్ చెప్పాం. సో హియర్ వి గో. ఇప్పుడు మనం ఒక చిన్నపాటి గేమ్ ఆడబోతున్నాం ఆన్ ద సేమ్ సబ్జెక్ట్, ఓకే, విచ్ ఇస్ కాల్డ్ Garam. గరం. ఓకే, హియర్ వి గో, లెట్స్ స్టార్ట్. ఓకే, సో గరం అనగానే యూనో మనకు గుర్తొచ్చేది ఫుడ్ ఐటమ్స్ లోకి వెళ్తే స్పైసీ అవ్వచ్చు ఆర్ యూనో స్ట్రీట్ ఫుడ్స్ ఆర్ ఆల్వేస్ స్పైసీ. సో ఇప్పుడు మీకు ఒక మెనూ నేను చూపిస్తాను. లెట్స్ సీ ద మెనూ, రైట్? Okay. హియర్ వి గో. సో మా కేటీయూసీ ఫుడ్ కోర్ట్ ఆల్వేస్ గరం. సో ఈ గరం ఫుడ్ కోర్ట్ లో ఫస్ట్ ఐటమ్ నేను చూపిస్తాను. Okay. ఈ ఐటమ్ ని అదా గారికి కాకుండా ఇంకా ఏ హీరోయిన్ కైనా మీరు గిఫ్ట్ చేయొచ్చు. ఓకే, ఈ ఫుడ్ ని పార్సల్ చేసి ఆవిడకి పంపించచ్చు. ఓకే, ఓకే ఫర్ ఇట్? Yeah, okay. రెడీ? అదా గారు బతికిపోయారు, అమ్మాయి అదా ఇస్ సో హ్యాపీ. This is fun. I don't have to do anything. Pass it on. హియర్ వి గో. ఫస్ట్ ఐటమ్ మూవీ మిర్చి, ఆల్వేస్ హాట్, ఇర్రెసిస్టిబుల్ బ్యూటీ. ఇది ఎవరికి ఇవ్వాలా? Huh. శృతి హాసన్. శృతి హాసన్. Yeah, perfect. ఓకే, వై? Obviously she's really hot and wonderful dancer, yes, and obviously she's very good looking. వండర్ఫుల్, సూపర్. yes, we all love her. she is one rock star మా అందరికి. సో శృతి హాసన్ తప్ప ఇంకే హీరోయిన్ హాట్ గా ఉండదు అంటున్నారు. అలాగే See, చెప్పట్లేదు. he'll do this. He'll do I know, this. I'm very happy this time. He'll అలా do this కాకపోతే for బాగా everything, చెప్పనా you know. పోనీ? ఓకే, పక్కన హీరోయిన్ ఉండగా ఇంకో హీరోయిన్ ని హాట్ అనగలిగిన అది. ఏమయ్యా నువ్వేగా చెప్పు. Do this. అన్న తప్ప అన్ను. అవునవును, అది తీసేస్తా ఎడిటింగ్ లో. No, 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 no. సరే, ఓకే, నెక్స్ట్ ఐటమ్ ఓకే, గ్లామర్ సమోసా, హెబ్బా పటేల్. హెబ్బా పటేల్. I think she's going to be the next rock star. 21F. 21F. She's still 21F. So, No? yeah, perfect. Perfect. So, glamour samosa, lots of glamour inside and still to explore. So, original flavor. The next upcoming big star ఎవరు అంటే హెబ్బా పటేల్ తప్ప ఇంకెవ్వరూ లేరు అంటున్నా. ఎవరు లేనని చెప్పట్లేదు. అలాంటిదే మా వాళ్ళకి అర్థం అవుతుంది. రే రాసుకోండి రే. అండ్ అంటే నాకు కుమారి 21F అనగానే నాకు యూనో దట్ బ్యాంకాక్ సాంగ్ అవన్నీ గుర్తొచ్చాయి. సేమ్ తను బ్యాంకాక్ బాగా మాట్లాడుతుంది. అవునా? She I'm speaks from like Bangkok now. What? you are from Bangkok means the way you talk. సో ఆ స్టైల్లో Hello. Swanika. కానీ కామ్. I know only R-rated things, not on TV. Cannot say. సేమ్ బట్ డిఫరెంట్. No difference. Same. You want? What? How many baht you give? I give massage. ఓకే,
సాధారణంగా ఈ ఐటమ్స్ మెనూ ఐటమ్స్ అబ్బాయిలు తెలిస్తే ఒక అర్థం, ఈవిడికి ఎలా తెలిసి ఈ మెనూ ఐటమ్లన్నీ? హౌ యు నో How I know what? Yeah. I went to Bangkok. I see everything. Oh, I yo. do everything. Must see. Okay, so in anywhere, if you go shopping also, I was with my mother, by the way. Okay. I was like, I must watch, but. So I stood and I watched everything, bargaining, full. Even if you go to buy a t-shirt, no? No have, no give. You have only same color. I no have black. I give 2 piece, you take discount. 1 piece, no discount. I no give discount. Okay, so like that. But if you go on the road anywhere in the daytime, anywhere. So I was watching everything and I watch and I learn then. చూసా ఎవ్రీథింగ్. Alternate career. Everything. Must see మాస్టర్ it. నాకు సంబంధం లేదండోయ్. ఆవిడే అన్ని చెప్తోంది, నాకేం సంబంధం లేదు నాయన, నన్ను ఇరికికండి. Must see everything, yes. We are actors, no, we must learn. How else to learn? అలా కవర్ చేశారా? ఓకే ఓకే. Yeah. నెక్స్ట్ పూరి సార్ నెక్స్ట్ ఫిల్మ్ ఐ థింక్ ఇస్ గోయింగ్ టు He'll make me a Bangkok. బ్యాంకాక్ డబ్బింగ్ కూడా అవసరం లేదు, వాయిస్ ఓవర్ అవసరం లేదు. అతి త్వరలో బ్యాంకాక్ చిత్రంలో నటించబోతున్న ఆదా శర్మ గారు. Yeah. రెడీ. Done, why హెయిర్ not? స్టైల్ కూడా సెట్ అయిపోద్ది. వెరీ గుడ్, సూపర్. Ready also. Already I ready. just need the eyes. యా, no? కొంచెం పైకి లేపితే సెట్. Makeup also we'll do, no problem. సేమ్ సేమ్ No same. No same. Different. Different. పాచికా. ఓకే, నెక్స్ట్ ఐటమ్. పర్ఫెక్ట్ పావ్ బాజీ, ముంబై రెసిపీ, షైనింగ్ ఇన్ టాలీవుడ్, క్యూట్ అండ్ హాట్. తమన్నా తమన్నా. Yeah. వెరీ గుడ్, సూపర్. యా తమన్నా తప్ప ఇంకెవరు క్యూట్ గా హాట్ గా ఉండరు అంటున్న ఆది. See. And now the ఆ ఒక్కతే షైన్ అవుతుంది టాలీవుడ్ లో అంటున్నారు. Yeah, throw, I'm telling you. లేదు, గరం టాపిక్ అయిపోయింది. అయితే ఇంకొక ఐటమ్ మిగిలింది అనుకుంటా. ఓకే నెక్స్ట్, ప్రెషియస్ పిజ్జా, Oh my. హాలీవుడ్ మెటీరియల్, గుడ్ డ్రెస్సింగ్ సెన్స్, గ్రేట్ కాంప్లెక్షన్. Hollywood material. Hollywood 3 material. క్వాలిటీస్ మీకు ఎవరిలో కనిపించుండొచ్చు. ఒక హీరోయిన్ ఇంకో Perfect. హీరోయిన్ గురించి. Yeah. ఎమీ జాక్సన్ ఓకే, ఎమీ జాక్సన్. ఎస్. సో ఎమీ జాక్సన్ ఒక్కళ్ళే హాలీవుడ్ వెళ్ళగలరు, ఇంకే హీరోయిన్ వెళ్ళలేదు అని చెప్తున్నారు ఆది గారు. అది ఆయనే చెప్పారు, పక్కన ఆదా శర్మ ఉండగా కూడా. క్లూలు కూడా ఆవిడే ఇస్తుంది. వెరీ గుడ్, గాడ్ మస్ట్ బి క్రేజీ. లాస్ట్ వన్, జాయ్ఫుల్ జిలేబీ, incredibly sweet, evergreen, gorgeous, any time to work with. ఐ థింక్ Rakul Preet, incredibly sweet, evergreen, gorgeous, and any time to work with అంటారు. సో అతి త్వరలో ఆదితో రకుల్ ప్రీత్ సినిమా. ఆవిడ ఎంత ఆనందం చూడండి, ఆవిడ అయిపోయింది అమ్మాయ అనుకుంటుంది ఆవిడ. సో వెరీ వెల్ ప్లేడ్, సూపర్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు అంతా గరం 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 అని మాట్లాడుతాం, కొంచెంసేపు ఠండా అవుదాం. Okay. కొంచెం కూల్ అవుదాం మనం. Okay. సో చాలా సింపుల్. మీ ఇద్దరికి 2 విజిల్స్ ఇస్తాను. స్క్రీన్ మీద క్వశ్చన్ చూపిస్తాను. ఫస్ట్ ఎవర్ విజిల్ వేస్తే వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్. ఓకే వాళ్ళు రైట్ ఆన్సర్ అయితే మీ ఆపోజిట్ పార్టీకి టాస్క్ ఇవ్వచ్చు. రైట్? ఓకే కూల్ ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఠండా. So these are the thanda cool. Okay. Select one. Ada. Coconut. I know you'll go for coconut. Okay. So let's go for it. Okay. Ada Sharma garu. चंदा रे कभी तो जमीन पर आ बैठेंगे बातें करेंगे. Have to continue. आते इधर लाज आए अगर रोड के आजा तू बादल घने. Very good. Well done. Super. Okay, with next up word. So yes, మీకు పాయింట్ వచ్చింది. సో ఇప్పుడు ఆది గారికి మా కేటీయూసీ టండా మెషిన్ ఏ టాస్క్ ఇస్తుందో చూద్దాం. Okay. రైట్, లెట్స్ గో ఫర్ ఇట్. ఓహో, క్యారెక్టర్ ఎక్స్చేంజ్. Nice. సో ఇప్పుడు మీరు యాంకరు, నేను హీరో. No, not. క్యారెక్టర్ ఎక్స్చేంజ్. సో ఇప్పుడు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. సో నేను మీ ప్రదీప్ మాట్లాడుతున్నాను. అండ్ ఈ రోజు మన ప్రోగ్రామ్ కి గరం టీమ్. సో లెట్స్ ఇన్వైట్ ఆది అండ్ ఆదా.
కూర్చోండి. హీరో గారు కూర్చోండి. కూర్చుంటాను. కూర్చోండి సార్. యా వెల్కమ్ వెల్కమ్. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హౌ ఆర్ యూ? అసలు ఎప్పటి నుంచో ఈ షోకి రావాలని నేను కోరుకుంటున్నాను, బట్ ఎస్ ఫైనలీ వచ్చాను. నాకు మార్షల్ ఆర్ట్స్ అండ్ కరాటే తెలుసు. నాకు అలాంటి టైంలో పరిగెట్టడం వచ్చు. రాగానే అన్ని టాలెంట్ చూపించేయకూడదు, అక్కడ పెట్టండి, వాళ్ళు అడుగుతారు. మసిల్స్ చూడండి. చూడండి. మసిల్స్ చూడండి. చూసాం, బాగున్నాయి. ఓకే. కర్ర అక్కడ అండ్ పెట్టి. స్టిక్ చూడండి. ఈ హీరోయిన్ అస్సలు కోఆపరేట్ చేయట్లేదురా. ఓకే ఓకే. సో ఆది, ఇప్పుడు ఐఎమ్ ఆది. ఓకే ఓకే. యా you're right. సో ఆది, యా సో ఏదైనా ఒక మంచి డైలాగ్ డాడీ పోలీస్ స్టోరీ నుంచి. అవును. సో యా యాక్చువల్లీ డైలాగ్స్ అవన్నీ మేము మూవీ షూటింగ్ అప్పుడు కూడా బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. చాలా ఈజీగా ఉండేది. ఓకే. షీఈ్ ఎ వండర్ఫుల్ కో యాక్టర్స్. నేను అడిగింది ఏంటంటే మీరు ఒక డైలాగ్ చెప్పండి. నేను డైలాగ్ అదే అదే డైలాగ్ అంటే అది డాడీది ఆ డైలాగ్. You know, you say so well your daddy's dialogue. Please say. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీక రూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్. సో సినిమా చాలా బాగా వచ్చిందండి. అండ్ బేసికలీ అదా గారు అందరికంటే బాగా యాక్ట్ చేశారు. ఓకే. అండ్ వండర్ఫుల్ సపోర్ట్ చేశారు అదా గారు. సపోర్ట్ అంటే యూనో చాలా బాగా యాక్ట్ చేయడం అంటే సపోర్ట్ అంటే టైమ్స్ లేట్ అయినా, షూట్ లేట్ అయినా, ఒకవేళ అవుట్డోర్ ఎండలో చేయాల్సి వచ్చినా, యూనో బ్లాక్ కాస్ట్యూమ్ లో చాలా హీట్ ఉంటుంది, అయినా కూడా ఎంత బాగా యాక్ట్ చేశారు. డెఫినెట్ గా ఈ మూవీకి ఆవిడకి ఆస్కార్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఆస్కార్స్ కోసమే హెయిర్ స్టైల్ కూడా కలర్ ప్రిపేర్ అయి ఉన్నారు. ఎస్, చాలా బాగుంది సార్, చాలా అద్భుతం కుదిరింది. మీరు ఎక్కడ ఉంటేనే బెటర్ సార్, చాలా నిజాలు బయటకు వచ్చేస్తున్నాయి. సో టాస్క్ చాలా బాగా చేశారు. వెరీ గుడ్. సో ఇందు మూలంగా మనకు తెలిసింది ఏంటంటే యాంకరింగ్ చాలా కష్టం. మన ఆన్సర్ చెప్పేస్తే టాస్క్ ఆవిడకి ఇవ్వచ్చు. ఓకే, డన్. రైట్, హియర్ వి గో. Now I'll tell the answer. Now you do the task. Okay. Yeah. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆది గారు, ఆవిడ ఇంకా విజిలేలే. ప్రణబ్ ముఖర్జీ. అదే ఆన్సర్. Alia Bhatt. నో, ఒబామా. ఆవిడ గెస్ట్ చేస్తుంది, మీరు ఒకరు గెస్ట్ చేశారు. ఓకే, ఆవిడ ఎవరిని గెస్ట్ చేస్తుందని వెయిట్ చేస్తాను. Obama. ఓకే, అది రైట్ ఆన్సర్. ఎస్, వెరీ గుడ్. సో ఈవిడ ఆన్సర్ చెప్పలేదు కాబట్టి మీకు వచ్చే టాస్క్ ఏంటో చూద్దాం. Wear a crazy property. What is a crazy property? Whatever from this. ఎస్, వెరీ గుడ్, కమ్ ఆన్, సూపర్. డిస్కో 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 డిస్కో. ఓకే, అలాగే ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్. MBBS full form. Oh, no, master. If I say the answer, I know task MNS. ఉంటుంది. Hold on, 1 minute. MNS. Your time 5, 4. Hey, there's no time limit, please. Whistle. 3, 2. ఓకే, అదా శర్మ గారు విజిల్ వేశారు. ఆన్సర్ Master. శంకర్ దాదా. మాకు అదే తెలుసు. We also know Munna Bhai, MBBS, but I don't know. ఓకే, నేను ఆన్సర్ చెప్తాను, టాస్క్ మీ ఇద్దరికి వస్తుంది. ఓకేనా? బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జన్. What nonsense. This is It is not the nonsense. It is the correct sense. It is correct sense. I disapprove. I don't approve of this. I'll make a better MBBS. abbreviation. ఓకే, ఇద్దరు ఆన్సర్ చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఇద్దరికి టాస్క్ ఉంటుంది. టాస్క్ ఏమొస్తుందో చూద్దాం, దాన్ని బట్టి ఇక్కడ ఉన్న ప్రాపర్టీ ఏది వాడాలో తెలుస్తుంది. ఓకే, టాస్క్ Dance master. Dance mass song. మా సాంగ్. ఓకే, వెరీ గుడ్. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మొన్ను చిన్న పాము లెక్క మనసు పండబట్టే.
లల్లి పెట్టి సంపుతాంది దీని నవ్వే కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే ఓకే అదే గారు Yes. నాకు తెలిసి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఉన్నాయి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఓకే ఓకే Okay. హియర్ వి గో క్వశ్చన్ చూశారు విజిల్ ఆయన వేశారు ఫస్ట్ సో ఆయన కనుక కరెక్ట్ ఆన్సర్ ఇస్తే యు గెట్ ప్రిపేర్డ్ బికాస్ హీ మైట్ గివ్ ఎ రాంగ్ He ఆన్సర్ won't give a wrong answer. 10 seconds time He's seen the movie Okay. 4 times. If he gives Shivudu? the wrong answer, I'll hit him. శివుడు కటప బాహుబలి బలాదేవ సరే ఇప్పుడు 4 క్యారెక్టర్ నేమ్స్ మీరు చెప్పారు కదా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఆ క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చేస్తే వాళ్ళు టాస్క్ చేయక్కర్లేదు ఓకే బాహుబలి మూవీలో నాజర్ గారు చేసిన క్యారెక్టర్ పేరేంటి బిచాలి దేవా రైట్ ఆన్సర్ yes సో again you are the victim yes Again, That's it. So the last and final task ఇది What? waka waka belly dance బెల్లీ డాన్స్ ఈజీ నో waka waka is specialist ఆ song Just danced, no? సరే మీకోసం వేరే సాంగ్ ఓకే Whichever song you want. Huh? యా ఓకే माशाल्लाह 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 चेहरा है माशाल्लाह नैनों पे नैनों का पहरा है माशाल्लाह तुझको चुराया है पाया है ये जहां సూపర్ స్పోర్టివ్ గా ఎంతో అద్భుతంగా పర్ఫామ్ చేశారు అండ్ ఈ రౌండ్ ని సూపర్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు వెరీ గుడ్ హియర్ వి గో మోస్ట్ ఎంటర్టైనింగ్ రౌండ్ ఇది ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్న Yeah, my రౌండ్ favorite round. విచ్ వన్ వాట్ ఇస్ దిస్ మన చిన్నప్పటి నుంచి ఆడుతున్న డంషలాట్సే ఇంకొంచెం టెక్నికల్ వర్షన్ అన్నమాట ఓకే రైట్ ఓకే సో ఒకవేళ ఈవిడ కూడా ఆడుతుంటే ఇద్దరు కలిసి ఆడతాం యు బోత్ ఆర్ ప్లేయింగ్ టుగెదర్ టుగెదర్ షూర్ యా వి హావ్ టు We మేక్ both make you understand. Okay. But Done. we can see the thing together. యా యా Huh. దట్స్ వై హియర్ వి గో Yeah. నేను ఇక్కడ డబుల్ ట్యాప్ చేశానంటే ఆ వర్డ్ డిస్ప్లే అయిపోద్ది రెడీయా యప్ 1 సెకండ్ మీరు నుంచినే ఆడతారు ఈ రౌండ్ మీరు నుంచినే ఆడతారు నో సౌండ్స్ యాక్షన్ 2 వర్డ్స్ ఫ్లోర్ ఫ్లోర్ లేక్ చెరువు చెరువు స్లిప్ You can do second Sanda. word first. సోఫా కింద గోల్ఫ్ క్రికెట్ Goal, క్రికెట్ స్లైడ్ ఓకే గ్రౌండ్ ఇది గ్రౌండ్ ఏం చేస్తున్నారు సార్ I don't అలా know. సందులోకి వెళ్ళకూడదు సార్ సందా సందులో క్రికెట్ సందులో క్రికెట్ గల్లీ క్రికెటా ఓకే అదా గల్లీలోనే సందుల్లో అడ్డు ఇటు తిరుగుతున్నారు మీరు ఇందాడి నుంచి ఓకే వెల్ ప్లేడ్ వెల్ ప్లేడ్ 3 వర్డ్స్ ఎగ్జామ్ ఎగ్జామ్లో టెన్షన్ Perfect, he's doing. headache, thinking. First word, kid, babu, baby, Sure. short, Do the third word first.
థర్డ్ వర్డా ఓకే. బ్రెయిన్, స్మార్ట్, స్మార్ట్ థింకింగ్, ప్లానింగ్. 3 words. అందులో మీరు ఇప్పుడు చేస్తున్నది Short. ఫస్ట్ వన్ షార్ట్, ఓకే. సెకండ్ వన్ వదిలేద్దాం. థర్డ్ వన్ షార్ట్ టర్మ్ మెమరీ. నేను గజనీని అయ్యేలా ఉన్నాను. వెరీ గుడ్, వెల్ ప్లేడ్ సార్, చాలా బాగా చెప్పారు. నేనే గ్రహించలా. ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్, థర్డ్ వర్డ్, ఫోర్త్ వర్డ్. 4 ఉన్నాయి. 4 ఉన్నాయి, ఓకే. బంగారు కోడి పెట్ట వచ్చానండి, ఏ పాప ఏ పాప. అదేనా? ఏయ్ అరే 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 అరే, 1 step లో లాగేసాం మనం. Killer. వెరీ గుడ్. ఎందుకు ఈవిడ ఎందుకు అవుతుంది? నేనా? ఓకే. నేను ఎవరా? నేనేంటి? తోప్, తురుం, తుపాస్, బేవార్స్, వరస్ట్. 1 minute. అమ్మాయి, బిజిలేసా, పోకరి, ఈడియట్. నువ్వు చెప్పమ్మా, నువ్వు బాగా చెప్తున్నావు. నేను చూస్తున్నాను. ఫుల్ నైస్ గర్ల్, యా. టెంట్ కొట్టుకుని ఫుల్ రెడీ అయ్యి, యా, సూట్ గిటేసి లే లే అని చెప్పి మాట్లాడుతున్నాను. యా, అది అయ్యో అయ్యో, ఓకే. మళ్ళీ అటు, ఓకే. ఇటు కాదంటే మళ్ళీ ఇటు. సో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్కి దిక్కులేదు, ఈయన 2 చూపిస్తున్నట్టు. 16 మంది వెయిటింగ్ అక్కడ. ఒరిజినల్ క్యారెక్టర్. ఓహో, రాముడు మంచి బాలుడు అంటారా? ఓకే, నాకు కూడా తెలియట్లేదు సార్ ఆన్సరు. బాయ్, ప్లే బాయ్. ఆహా, అందుక గెస్ చేయలేకపోతున్నాను నేను. ఓకే ఓకే, అందుక నేను కాదు కాబట్టి గెస్ చేయలేకపోతున్నాను నేను. బట్ బాగా యాక్ట్ చేశారండి మీరు. So nicely. I showed different girls. డిఫరెంట్ also. గర్ల్. సేమ్ బట్ డిఫరెంట్. Same, yeah, but different. డిఫరెంట్. ఓకే. సింహం సినిమానా? యాంగ్రీ, సీరియస్, యాక్షన్, పోలీస్, విలన్. విలన్. ఏయ్, రైట్ ఆన్సర్. నాన్నగారు సాయి కుమార్ గారు సినిమా. ప్రస్థానం. సూపర్, వండర్ఫుల్. ఎందుకంటే ఆ ఒక్క సైన్ చాలు లేచి నుంచి ఆయన చెప్పే డైలాగు. ఒక్కసారి పురాణాలు దాటి వచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకాల్లో. సూపర్, వండర్ఫుల్. అయిపోయింది. వెరీ వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు దారుణాలు జరగబోతున్నాయి. నేను యాక్ట్ చేస్తాను, మీరు ఆన్సర్ గెస్ చేయాలి. రైట్? మీకు అదా శర్మ గారు హెల్ప్ చేయరు. ఓకే. Tushar Kapoor last time I had said it. This KTUC language. బంగారు గోడు పెట్ట. చిరంజీవి గారు. శంకర్ దాదా MBBS. ఎముడుకు మొగుడు. ఇది ఏంటి? The girl is a fairy. జగదేక వీరుడు అతిలోక సుందరి. రైట్ ఆన్సర్.
నేను అప్పటికి అబ్బాయిని తీయని అది అలా లేదు. చెప్పదు కదా అలా లేదు. ఏం స్టెప్ సార్ అది ఏం స్టెప్ సార్ చూపించమని రన్ చూపి అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయమ్మ అమ్మ నీనుందని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. మంచిగా ప్రయత్నించాం ఆ స్టెప్ మనం లేదు. ఎందుకంటే అలాంటి వండర్ఫుల్ స్టెప్లు మళ్ళీ మళ్ళీ చేయలేవు Vin Diesel. కార్, ఫాస్ట్ అండ్ Fast and ఫ్యూరియస్. Furious. కార్, స్పోర్ట్స్ కార్, యాక్సిడెంట్, యాక్సిడెంట్, Dilwale. Helmet. హెల్మెట్, కార్ యాక్సిడెంట్, Driver's lane, car lane. డ్రైవర్, Ferrari. What are those racing cars called? Race car racing car. tracks. They're small and he's being race car go-karting. driver. అమ్మా రైట్ ఆన్సర్ కింద కూర్చొని He reached Vin Diesel. విన్ డీజిల్ దాకా ఫాస్ట్ కార్ అంటే ఫాస్ట్ సీరియస్ అనుకున్నాం. ఫాస్టెస్ట్ వేరే సెలర్ టూ వర్డ్స్, టూ వర్డ్స్. Japanese, Chinese, చైనీస్, Chinese. చైనీస్, First word is Chinese. చైనీస్, Fried rice. No. Chinese feet step. చైనా వాల్. రైట్ ఆన్సర్ ఎస్ చైనా వాల్ బాగా రెడ్డి No clothes. Oh. ఫ్యామిలీ షో అమ్మా ప్లీజ్ Volleyball. Bikini. వాలీబాల్, 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 గోవా, గోవా బీచ్. Beach volleyball. రైట్ ఆన్సర్ ఎస్ అమ్మా ఇలా ఇలా అంటే ఎండగా ఉంది చెమటలు పడుతున్నాయి అర్థం అమ్మా నువ్వు బిగిని దాకా వెళ్తురా వెంకటేష్ బాబు. ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేర్లే. రైట్ ఆన్సర్ Oh. ఆడవారి మాటలకి అర్థాలే వేర్లే అది చెప్పాం అంటే మీరు మాట్లాడితే చాలా అద్భుతంగా ఉంటుంది అని Right. రైట్ హే Right. హే ఏ Salsa. సాల్సా. అమ్మా ప్రపంచంలో ఎవ్వడు సాల్సారి ఇలా చేయడు నేను చేసినా ఆయన గుర్తుపట్టాడంటే Yours is like karate ఫస్ట్ salsa. ఫస్ట్ నేను ఏదో చూస్తే రెబల్ బెల్ట్ పెడుతున్నామేమో అనుకున్నా. లేదు అంటే వాళ్ళు బ్లాక్ ప్యాంట్ వైట్ షర్ట్ పెద్ద బెల్ట్ వేసి చంపేస్తారు అయిపోయింది వెల్ ప్లేడ్ సూపర్ వెల్ డన్ ప్రదీప్ చాలా బాగా ఆడాను యాజ్ యూజువల్ గా సో ఇంత అద్భుతంగా కుదిరింది మాకు ఈ రౌండ్ మీరిద్దరు కలిసి ఈ రౌండ్స్ అన్నిటినీ చాలా చక్కగా ఆడినందుకు అండ్ దానికి తోడు అదా మీరు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ బీయింగ్ ఆన్ ద షో చాలా అండ్ thanks. గివింగ్ హిమ్ ఎస్ వండర్ఫుల్ సర్ప్రైజ్ అండ్ సపోర్ట్ ఆన్ ద షో Thank you. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మీ కాంబినేషన్ సూపర్ హిట్ అవ్వాలి మన ప్రొడక్షన్ మన హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ థ్యాంక్ యూ సో మచ్ అదా థ్యాంక్స్ అ లాట్ థ్యాంక్ యూ హియర్ వి గో అదా థ్యాంక్ యూ సో ద ఫైనల్ రౌండ్ సూపర్ 6 ఫస్ట్ క్వశ్చన్ నీకేం బాబు నువ్వు సాయి కుమార్ గారి అబ్బాయివి అని ఎవరైనా అన్నారా మీతో చాలా మంది అన్నారు. చాలా మంది వాట్ యూ ఫీల్ వాట్ ఎవర్ యు ఆర్, హూస్ ఎవరైనా కొడుకు నువ్వు అయినా కూడా యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఫైనలీ. సో సో ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. దట్స్ రైట్ ఓకే ఇండస్ట్రీ స్టేట్మెంట్స్ దానికి మీ ఒపీనియన్ ఓకే అది మాస్ ఇమేజ్ నే టార్గెట్ చేశాడు అలా తీసుకుంటే లవ్లీ వాజ్ ఎ వెరీ క్యూట్ లవ్ స్టోరీ. సో ఐ ట్రైడ్ గాలిపటం. సో డిఫరెంట్ ఫిల్మ్స్ కూడా చేశాను నేను. గాలిపటం చేశాను, లవ్లీ చేశాను. బట్ నాకు మాస్ అనేది కాదు, నాకు ఎనర్జీ ఉండే క్యారెక్టర్స్ అండ్ నాకు ఆ టింజ్ ఆఫ్ అంటే ఆ మిడిల్ క్లాస్ బాయ్ ఇది నాకు చాలా ఈజీగా ఉంటుంది. నాకు మోర్ దెన్ దిస్ ఇస్ నాట్ మీ యూనో. ఇప్పుడు ఈ షోకి నేను బ్లేజర్ వేసుకొని ఈ లోపల షర్ట్ వేసుకుని వచ్చాను. బట్ దానికంటే నాకు స్టైల్లో కొంచెం క్యాజువల్గా ఉండడం ఇష్టం అన్నమాట. ఓకే వెరీ గుడ్ సో ఆదికి రొటీన్ స్టోరీసే వస్తున్నాయా? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ వాంట్ గివ్ ఎ వండర్ఫుల్ గుడ్ కమర్షియల్ సక్సెస్ బేసిక్లీ. సో కమర్షియల్గా హిట్ కొట్టేస్తే దాని తర్వాత మనం చిన్న ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా
ఇది ఉంటుంది. బట్ అల్టిమేట్లీ స్క్రిప్ట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఐ హోప్ గరం గివ్స్ మీ దట్ సక్సెస్. ఎందుకంటే గరం హ్యాస్ దట్ ఎలిమెంట్. అంటే చూడడానికి చాలా రెగ్యులర్ ఫిల్మ్గా ఉండొచ్చు, బట్ రేపు పొద్దున తప్పకుండా అందరికీ నచ్చే విధంగా ఆ సినిమాని మదన్ గారు తీశారన్నమాట. సో ఐ థింక్ ఎస్ డెఫినెట్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. సో నెక్స్ట్ వన్, ఆది ఇంకా కాంపిటీషన్లోకి ఎంటర్ కాలేదా? ఐఎమ్ దేర్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిలిం. నా ఫస్ట్ ఫిలిం నుంచే ఐఎమ్ ద కాంపిటీషన్. ఎవడరా చెప్పింది కాంపిటీషన్లోకి రాలేదు? మీకు ఎందుకు డౌట్ ఎందుకు వస్తున్నాయి మీకు? రేస్లో ఎప్పుడు ఎంటర్ అయ్యామని కాదు, రేస్లో ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. బుల్లెట్ దిగిందా లేదా? దిగిందా లేదా? ఎస్. సో ఎస్ ఆర్ నో. Okay. ఎస్ అన్నాను కాబట్టి ఎస్ ఆర్ నోకి వచ్చాం ఇప్పుడు. ఓకే. ఏ హీరోయిన్ అయినా ఇష్టపడ్డం కానీ ఫ్లర్ట్ కానీ ఐ మీన్ ఏమైనా హెల్దీ వే చేశారా? నో. ఎవరైనా ఇంప్రెస్ అయ్యారా? పోనీ ఎవరైనా మీతో అందరూ అయ్యారు. హెల్దీగా ఫ్లర్ట్ అందరూ ఇంప్రెస్ అయ్యారు. అందులో టాప్ ఎవరు ఉంటారు అంటే? అందరూ అయ్యారు. నాకు తెలియదు టాప్ అని ఎలా చెప్తాను. అంటే అందరిలో అంటే మొదటిగా ఫస్ట్ టైం మీకు బలిబలిగా ఆహా అని మీకు ఫస్ట్ అర్థమైంది ఎప్పుడు? నో వద్దు వద్దు. అసలే అందరికీ న్యాయం చేద్దాం మనం. అందరూ చాలా ఇష్టపడ్డారు ఆదిని అని చెప్తున్నారు ఆది గారు. ఓకే నెక్స్ట్ వన్, నాకు ఆ హీరోకి పెద్ద తేడా ఏముంది అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? యా యా. డోంట్ వాంట్ నేమ్. నాకు ఆ హీరోకి పెద్ద తేడా ఏముంది అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? యా యా. డోంట్ వాంట్ నేమ్. యా. యు డోంట్ వాంట్ టు నేమ్ బట్ ఆబ్వియస్లీ ఉంటుంది కాంపిటేటివ్ ఆబ్వియస్లీ ఉంటుంది కాంపిటీషన్ అన్నాక. అంటే ఏ ఫ్యాక్టర్స్ లో కంపారిజన్ చేస్తారు? అంటే జనరల్గా ఎలా అనిపిస్తుంది అంటే ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ మనం కూడా చేయగలం కదా, మనకి ఇలాంటి సినిమా వచ్చింటే బాగుండేది కదా, రైట్. అయితే ఏముంది ఈ సాంగ్ ఇంకా నేను బాగా చేసేవాడిని, ఇలా ఆబ్వియస్లీ ఒక సినిమా చూస్తున్నప్పుడు కంపారిజన్ ఉంటుంది 100%. ఓకే నెక్స్ట్ వన్, మీరు ఒకవేళ పొద్దున్నే లేస్తే మీ క్యారెక్టర్ అంటే మీరు మారిపోయారు అనుకోండి, నేను ఆ పేర్లు నేను చెప్తాను, మీ రియాక్షన్ ఏంటో మీరు చెప్పాలి, రైట్? ఇఫ్ యూ వోకప్ యాజ్ రామ్ చరణ్ ఏం చేస్తారు? బాల్కనీకి వెళ్ళి ఫ్యాన్స్కి హాయ్ చెప్తాను. బాల్కనీలోకి వెళ్ళి ముందు ఫ్యాన్స్ హాయ్ చెప్తారు. వెరీ గుడ్. జూనియర్ ఎన్టీఆర్ గారు? గ్రేట్. ఐ విల్ బి హ్యావింగ్ గ్రేట్ డాన్సింగ్ స్కిల్స్, ఎక్స్ట్రాడినరీ డైలాగ్ సెన్స్ అండ్ వండర్ఫుల్ పెర్ఫార్మర్. సూపర్. ఎస్. ఓకే, మీరు లేవగానే మీరు రామ్ గోపాల్ వర్మ అయ్యారు. ట్వీట్ చేస్తా. ట్వీట్ చేస్తారా? సూపర్, వండర్ఫుల్. సో ఇప్పుడు అండ్ ఇఫ్ మీరు పొద్దున్నే లేవగానే మీరు ముమైత్ ఖాన్ గారు అయితే సూపర్ క్వశ్చన్ అడిగారు. ఏం చేస్తారు? వద్దండి వెంటనే పడుకుని పోతాం. వద్దని వెంటనే పడుకోండి పోతారు. ముమైత్ ఖాన్ గారు ఇప్పుడు దొరికారు మీరు నాకు. ఒకవేళ అది పొద్దున్నే లేవగానే ముమైత్ ఖాన్ అని చూసుకోగానే అద్దంలో వామ్మో అని చెప్పి మళ్ళీ పడుకుంటారంట. ఈసారి ఆది మీకు ఎక్కడ కనిపించినా వేసేయండి మీరు. ఆవిడ కిక్ బాక్సింగ్ అన్ని కూడా చేస్తుంటాయి తెలుసు. సో రివర్ట్ విత్ హీరోయిన్స్, రొమాంటిక్ కామెడీ ఎవరితో చేస్తారు మీరు? రెజీనా. రెజీనాతో. రెయిన్ సాంగ్ తమన్నా. తమన్నాతో. లిప్ లాక్ అంటే ఎలా లిప్ లాక్? ఇక్కడ ఇక్కడ లిప్ లాక్ అంటే డైరెక్ట్. చూసారు ఎంత అమ్మాయి కూడా పాపమోయ్ అబ్బాయి. ఇక్కడ కదా. అది చీక్ లాక్ సార్. లిప్ లాక్. యా, స్క్రిప్ట్ డిమాండ్. ఇట్ ఈస్ గ్యారంటీగా చెప్పాలా? ఒక నేమ్ ఆన్సర్ చేయాలి. చెప్పిండి అండి సరదాగా. శృతి హాసన్. శృతి హాసన్. వెరీ గుడ్. స్పెషల్ సాంగ్? యాంజలీనా జోలీ. ఇంకా జెనిఫర్ లోపెస్, యాంజలీనా జోలీ, బ్రిట్నీ స్పియర్. అవన్నీ ముందు ఆప్షన్ వాడినా ఒక అర్థం. అంటే ఇప్పుడు ఐటమ్ సాంగ్ లో 3-4 పెట్టుకుంటున్నారు కదా. అవును అవును. సో నేను చెప్తున్నా అన్ని భాషలు అన్ని లాంగ్వేజెస్ వీళ్ళతో పాటు తెలుగు వాళ్ళు కూడా వీళ్ళతో పాటు ఉంటారు. కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్. దీపిక. దీపిక. ప్రియాంక. ప్రియాంక. వాళ్ళ ముందు ఇటు వీళ్ళు ఇటు సైడ్, వాళ్ళ అటు సైడ్, మీరు మధ్యలో. 8 ఇటు బాలీవుడ్. మోపు మీద ఉంది, దక్షిణం దంచి కొట్టింది, అలాగా. వెరీ గుడ్, నాకు అర్థమైంది సార్. సో నేను వర్డ్స్ చెప్తాను, మీ ఒపీనియన్ చెప్పాలి, రైట్? మ్యారేజ్. హెవెన్. హెవెన్. డ్రంక్ అండ్ డ్రైవ్. క్రైమ్. క్రైమ్. మల్టీ స్టారర్. డాడీ. డాడీతో. రైట్, వెరీ గుడ్. రెమ్యునరేషన్. ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ సంథింగ్, నెవర్ డూ ఇట్ ఫర్ ఫ్రీ. గుడ్ వన్. స్టార్డమ్. సంథింగ్ విచ్ పీపుల్ గివ్. వెరీ వెల్ డన్. సూపర్. వెరీ వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. యూనో డైరెక్ట్ దిల్సే అంటాం మేము. అండ్ ఈ సూపర్ 6 క్వశ్చన్స్ ని హార్ట్ఫుల్ గా ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ. సో స్పెషల్ థ్యాంక్స్ మీ గురించి ఇన్ని విషయాలు మేము తెలుసుకోవడానికి సాయి కుమార్ గారికి, ఆంటీకి, అండ్ అలాగే మా సిస్టర్ కి, అండ్ అలాగే మా షోకి వచ్చిన వాళ్ళు ఆ తీపి గుర్తుగా మా గ్యాలరీలో ప్లేస్ చేసుకోవడానికి వాళ్ళ హ్యాండ్ ఇచ్చి వెళ్తారు. సో మీరు కూడా మీ హ్యాండ్ ఇచ్చి వెళ్తే హియర్ వి గో, లెట్స్ గో.
ఓకే హియర్ వి గో. థ్యాంక్ యూ సో మచ్ ఆది. అండ్ మీరు మీ చేతుల మీదుగానే మన గ్యాలరీలో ప్లేస్ చేద్దాం. డన్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఎస్ మా గ్యాలరీలో. థ్యాంక్ యూ సో మచ్ ఆది. థ్యాంక్స్ అలాట్. వండర్ఫుల్, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ ఎస్ ఆది గురించి చాలా విషయాలు ఈరోజు మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్.